తన కూతురికి భాస్కర్ విడాకులిస్తే ఆ 20 లక్షల రూపాయలు ఇస్తానని ఆవిడ ఆఫర్ చేశారు. కాని భాస్కర్ దాన్ని తిరస్కరించాడు. విడాకులు ఇవ్వడం ఏంటండి బాబు? అసలు మ్యాటరు నీకు తెలియట్లేదురా దరిద్రుడా. ఈ రోజు నా కూతురు విడాకులు. భాస్కర్ ఒప్పుకోనంటే కనీసం డబ్బు కోసమైనా ఒప్పుకుంటాడని డబ్బు తెచ్చాను. అర్థమైందా? మరి లాయర్ గారు నడువు నొప్పి? నాకు నడువు నొప్పని చెప్పిందెవర్రా? అంటే మీకు నిజంగా నడువు నొప్పి లేదా? లేదు. కాకపోతే ఆ రోజు భాస్కర్కి బలవంతంగా తాగించావని మాత్రం నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. కాబట్టి వీళ్ళిద్దరికీ విడాకులు రావు. ఈ నడువు నొప్పికి విడాకులకి సంబంధం ఏంటండి? ఒరే పులి, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను చంపేస్తానరా ఎదవా. పో ఇక్కడి నుంచి. చిట్టమ్మా, ఈ అవతారం గడికి పిచ్చేమన్నా పట్టిందా? పిచ్చి పట్టింది అవతారానికి కాదు, నీకు. ఇదేమిటి ఇష్టు? మరి లేకపోతే నడు నొప్పి తగ్గితే ఎవరైనా 20 లక్షలు ఇస్తారా? మా అన్నీకి ఆ రోజు బలవంతంగా తాగించావని నీ నోటితో చెప్పించడానికే ఎంత నాటకం ఆడాను. అయ్య బాబోయ్, ఇదంతా నాటకమా? నేను ముందే చెప్తున్నానా ఆ సిస్టమ్ ట్రాపింగ్ లో పడొద్దు బావా అని. విన్నావా? ఇప్పుడు అడ్డంగా దొరికిపోయావు. దాంతో భాస్కర్ గారికి బలవంతంగా తాపించింది నువ్వేనన్న విషయం లాయర్ గారికి అర్థమైపోయింది. ఎస్, సారీ కాంతమ్మ గారు. నిజంగా భాస్కర్ చెడ్డవాడేమో, మీ అమ్మాయిని బాధ పెడుతున్నాడేమోనని ఈ విడాకులు ఇప్పిద్దామనుకున్నాను. ఇదే కారణంతో కోర్టుకు వెళ్తే కోర్టు వారు మనల్ని చీకొట్టి వెనక్కి పంపిస్తారు. మీ కూతురికి భాస్కర్ విడాకులు ఇవ్వడానికి ఇంతకన్నా బలమైన కారణాలేమైనుంటే చెప్పండి, అప్పుడొచ్చి వాదిస్తాను. అంతవరకు మాత్రం సారీ. అది కాదు లాయర్ గారు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. సారీ. బలవంతంగా తాగించిన విషయాన్ని స్వయంగా పుల్రాజే ఒప్పుకున్నాడు. రేపిదిని కోర్టుకొచ్చి చెప్తే కోర్టు వారు మనల్ని మందలిస్తారు. కాబట్టి ఒక్క 6 నెలలు గడువు తీసుకోండి. ఈ లోపు వీళ్ళిద్దరు మనసులు మారుతాయేమో. అప్పటికీ మారకపోతే అప్పుడు ఆలోచిద్దాం, కలిసి ఉంచాలా విడదీయాలా అని. వస్తానండి. అయ్య బాబోయ్, ఇంత మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదు నేను. అమ్మా, అమ్మా, అమ్మో! అంతా నీ వల్లే జరిగింది అడ్డగాడిదా. పోయి ఇక్కడి నుంచి. యాదవ జన్మ, అందరూ నన్నే యాదవం చేస్తున్నారు. పత్రా ఇంకా ఇక్కడ ఉంటా? పులి, ఒకసారి లోపలికి రారా. నేను రాను. రాకపోతే నేనే వస్తానురా. రమ్మంటావా? అమ్మ వదిలేండి, పదండి. చాలా థ్యాంక్సే. నీలంబరికి నాకు తెగదింపులు అయిపోతాను భయపడిపోయానే. సెలివైనా అమ్మలా కాపాడేవే. పేరుకి చెల్లైనా నిజంగా నిన్ను అమ్మలాగే కాపాడుకుంటుంది బావా. అవును, సిట్టం నాకు నిజంగానే అమ్మ. అక్కడే ఆగిపోయారేంట్రా? లోపలికి రండి. పర్వాలేదమ్మా, మీరు చెప్పే మాటలు నేను బయట నుంచి కూడా వినొచ్చు కదమ్మా. లేదురా, ఇది చాలా రహస్యమైన విషయం. బయట వాళ్ళు వినకూడదు, మీరు మాత్రమే వినాలి. ఓహో, ఈ బంపరాపర్ మా ఇద్దరికేనమ్మా. లోపలికి రండి. బావా లోపలికి రమ్మని ఏడ్చేదికా? ఎరా, దెబ్బలు తింటూ మనకేమైనా కొత్త, తిట్లు తింటూ మనకేమైనా కొత్త? ఈ రెండింటి గురించి ఆలోచించమాక వెళ్తాం పదా. ఏంది? ఒరే అవతారం, వెళ్ళి తలుపులే. అలాగే అక్క.
తలుపు ఎందుకు వేశారమ్మా? నిన్ను చావగొట్టే విషయం ఈ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు కదా, అందుకనే తలుపేశాం. హ, ఆ ముక్క ముందే చెప్తే మేమే తలుపు వేసేవాళ్ళం కదమ్మా. ఏరా కొడతామని చెప్పుంటే మీరే తలుపులేసి వచ్చేవాళ్ళా? అవునమ్మా, ఆ కొట్టేదేదో బేగ్గా కొట్టేస్తే బేగ్గా వెళ్ళిపోయి ఆ కుటుంబరావుకి కాపలా ఉంటామమ్మా. ఏట్రా తన్నులు తినాలని ఒళ్ళంతా తహతహలాడిపోతుందేటి? ఏం ఊరుకోండి, మీరు మహా అయితే ఏం చేస్తారండి, చెమ్మ మీద కొడతారు, లేకపోతే ఒంగోబెట్టి వీపు మీద కొడతారు. అది కుదరకపోతే ముగ్గురు కలిసి కూడబొడి చేస్తారు, ఇంతే కదా. ఏంట్రా నేను కొడతానని చిన్న భయం కూడా లేదా? భయం ఎందుకండి? మీ చేత్తో మేము తినం తిట్లా, మీ చేత్తో కొట్టించుకొని కొట్లా. ఒకరే వచ్చి కొడతారా లేకపోతే ముగ్గురు కలిసి వచ్చి కొడతారా, మీరే డిసైడ్ అయిపోండి. ఒరే బామ్మర్ది ఒంగురా, అట్టగే ముందు అది దించరా, లేకపోతే భయపడి సత్తారు. అట్టగే బావా. ఆ. ఆ? ఉమ్. ఏయ్, ఏయ్, ఒరే అవతారం చూస్తావేంట్రా? రా. ఇంకోసారి ఇలాంటి తిక్క పనులు చేస్తావా? కొట్టు కొట్రా కొట్టు కొట్టురా. అడ్డే ఏం పర్లా ఏం పర్లా ఏం పర్లా. కాంతమ్మ గారు, ఓ పాలు మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి. దేనికిరా? ఏమోనండి, మీ దెబ్బలో పస తగ్గిందండి. పస తగ్గిందా? అవునమ్మా, ఎక్కడికి వెళ్ళైనా ట్రైనింగ్ తీసుకోండి, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అయినా తీసుకోండి. ఈసారి కొడితే మాత్రం ఒళ్ళు కుళ్ళబొడి చేయాలా, కనీసం ఓ 10 రోజులు మంచం మీద ఉండాలండి. ఈ చాలని కొట్టుడితోటి అబ్బే మాకు తృప్తి ఉండట్లేదండి. అవునండి అవతారం గారు, మీరు కూడా డాక్టర్ చూపించుకోండి. ఇంత ముందు కొడితే ఒళ్ళు నొప్పులు వచ్చాయండి, ఇప్పుడు కొడితే మీకు నొప్పులు వచ్చాయి. ఇదిగో ఇదేదో తేడాగా ఉంది. అమ్మా చూసావా, మీరు కొట్టిన దెబ్బలకి వీళ్ళ ఒళ్ళు రాటు తేలిపోతుందమ్మా. అవును నీలు, ఇలాంటి వెధవల్ని తిట్టినా వేస్టే కొట్టినా వేస్టే. ఒరే పుల్రాజు, ప్రపంచంలో ఎవ్వడైనా తాగించినోడికి డబ్బులిస్తావనంటే ఏ ఎదవైనా నమ్ముతాడా? మేము నమ్మాం కదండి, ఇంకా నమ్ముతారా అని అడుగుతారేంటండి? ఒరేయ్, నాకు కోపం తెప్పించారంటే చంపేస్తానేమనుకున్నారో? ఆహా, మీరేం చేస్తారులేండి, మహా అయితే మళ్ళీ ఒంగోబెట్టి ఇంకో 4 గుద్దులు గుద్దుతారు. ఇందాక మేము దెబ్బలు తిన్నవి మాకు ఎలాగూ సరిపోలేదండి, ఓపుకుంటే ఇంకో 2వ రౌండ్ వేసుకోండి. ఒరే ఎదవల్లారా, ఇలా తయారయ్యారేంట్రా? ఆహా, అంతకు మించి మీరేం చేస్తారండి? ఏ బావా ఏ దూసేయకూడదు, పొరపాటుని ఏ కడ్డీతో తెచ్చి వాత పెడితే. ఆ, ఒరే కోటిగా, వాడకలేని ఐడియా నువ్వు ఇస్తావేట్రా? ఆహా. అయ్య బాబోయ్, కాంతమ్మ గారు మీరు అలా నవ్వబాకండి, నాకు భయం వేస్తుంది. నీలంబరి, కోటిగాడి చెప్పిన ఐడియా విన్నావు కదా? విన్నానమ్మా. ఏటమ్మా అది? మీ బావమరిది ఇచ్చాడుగా సలహా, మళ్ళీ అది పాటించకపోతే వీడు ఫీల్ అవ్వడు. అందుకే ఎర్రగా కాల్చిన కడ్డీ తెప్పించాను. ఇద్దరికి చెరో వాత పెడతాను. అమ్మా నీకు దండ పెడతానమ్మా. మా బాడీసు మీ దెబ్బలకు అలవాటు పడ్డాయి కానీ ఈ కడ్డీలకి ఇంకా అలవాటు పడలేదమ్మా. దయచేసి మమ్మల్ని ఒగ్గేయండమ్మా. ఎరా చచ్చెదవా, నా కూతురికి ఆ పాలోడికి విడాకులు జరుగుతుంటే మధ్యలో తలదూర్చి విడాకులు మొత్తం నాశనం చేస్తావా? ఇంకో 6 నెలలు వాయిదా పడేలా చేస్తావా? మిమ్మల్ని చేతులతో కాదురా,
ఇలా కడ్డీతోనే పనిష్మెంట్ ఇవ్వాలి. పట్టుకోరా తమ్ముడు. వద్దండి వద్దండి వద్దండి, అయ్యో వద్దండి. పట్టుకోరా. అమ్మో, 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 వద్దండి వద్దండి వద్దండి, అయ్యో అమ్మో అమ్మో. పట్టుకో. తమ్ముడు. అయ్యో. తమ్ముడు. తమ్ముడు నువ్వొచ్చావేంట్రా? నేను రావడం కాదక్క, ఈ దరిద్రుడు నన్ను తిప్పాడక్క. అమ్మా, రే పుల్రాజు, నువ్వేమో చూసుకోకుండా అబ్బా వాత పెట్టేశావు. అబ్బా 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 అబ్బా. ఒరే పులిగా, నీకు పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటే నా చేతులతో నా తమ్ముడికి వాత పెట్టేలా చేస్తావా? నిన్ను. అయ్యో బాబాయ్, నువ్వు బాబా కొడుకా? ఎక్కడికి పోతారా? నా ఇంట్లోనే ఉంటారు కదా. ఇవాళ కాకపోతే రేపైనా వాత పెట్టడం ఖాయం. అయ్యో, వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకుని తగలడు. వెళ్ళు. అబ్బా అబ్బా అబ్బా. ఒరే కోటి బావా, నాకెందుకో ఈ కుటుంబరావు స్పృహలోకి వచ్చి నాటకం ఆడుతున్నాడు అనిపిస్తుందిరా. నాకు అలాగే అనిపిస్తుంది బావా. లేదంటే ఆ సిట్టమ్మ మ్యాజిక్ చేయటం ఏంటి, ఒంటి చేత్తో ఈయన పడుకోబెట్టడం ఏంటి? ఒరే, ఓ పాలు టెస్టింగ్ చేద్దామా ఏంటి? టెస్టింగా? అదెట్టా చేస్తావు బావా? నేను ఇప్పుడు ఆడికి లిప్ టు లిప్ కిస్ ఇస్తానన్నమాట. లిప్ టు లిప్ కిస్సా అంటే? అదేరా, మూతి మూతి ముద్దనమాట. నాకు మూతి మీద ముద్దు పెట్టడం ఏంట్రా? మొగోడికి పెడితే దరిద్రంగా ఉంటుంది బావా. అందుకే కదరా, ఆడు నిజంగా స్పృహలోకి వచ్చుంటే మనం ముద్దు దెబ్బకు తట్టుకోలేక పైకి ఎగురుతాడ్రా. ఈ ప్లానింగ్ నీ మొహంలా ఉంది బావా. అంత దరిద్రంగా ఉందంటావురా? అవును బావా, దానికన్నా నా దగ్గర ఇంకో ప్లానింగ్ ఉంది బావా. ఏంట్రా అది? కితకితలు పెట్టేద్దాం. ఆ నిజంగా సొహలోకి వచ్చాడనుకో, నవ్వేస్తాడు కదా. అవును రోయ్, బ్రహ్మాండమైన ఐడియా రోయ్ అది. కాకపోతే ఈడు పొట్ట దగ్గర మాత్రం కితకితలు పెట్టొద్దు. మరి అరికాల్లో పెడదాం. అయ్యో బాబోయ్, అరికాలు గోకితే స్పృహలోంచి కోలుకోవాలి. సిట్టమ్మా, ఎక్కడున్నావమ్మా? కుటుంబరావు చూడరా, నిన్ను ఎట్టా స్ప్రోలోకి తీసుకొస్తాను. అబ్బా, నేను తట్టుకోలేకపోతున్నానే. ఓర్చుకోవాలి, ఎంత కట్టమైనా ఓర్చుకోవాలి. ఏంటి బావా, ఎంత గీకినా కాలు కదపడీడు? నిజమేరా, వీడు గోకితే కాలు కదపకపోవచ్చు, ఏళ్ళు ఇరిసేస్తే కదపడంటావా? ఇసే బావా. తట్టుకోలేకపోతున్నాను రా, వదలండి రే. ఏం లేదు చిట్టమ్మా, మీ నాన్న కాళ్ళ మీద దోమ వాళ్తేను ఇదిగో ఇసురుతున్నా అంతే. తోలింది సాలే. నాన్న కన్నీళ్ళు వచ్చాయంటే ఏదో బాగా బాధ పెట్టుంటాడు. ఏం లేదు, దామలు దామలు అంతే. నువ్వు చెప్పింది నిజమేరా పులి? చూడు, ఈ గదిలో దోమలు ఎక్కువగా ఉన్నాయి. మరి నానా ఏడ్చేసాడు నాన్న ఎదవా. నా ఏళ్ళు ఇరిసేసాడమ్మా ఎదవా.
సచ్చినోడా చెప్తాడు పని అమ్మా ఆ పుల్లరాజు గాడు నాన్నేళ్ళు ఇరిసేసాడంటమ్మా ఆడు సంగతేట చూద్దామా ఏంటి చిట్టమ్మా ఏమైంది? ఆడు నాన్నేళ్ళు ఇరిసాడంట బావా పాపం అందుకే నాన్న కన్నీళ్ళు అట్టుకుంటున్నాడు స్పిరోలోకి వచ్చారా లేదా అని టెస్ట్ చేస్తున్నట్టున్నాడు. గట్టిగా గుర్తుండిపోయేలా ఇస్తేనే దారిలోకి వస్తాడు, లేదంటే మనం లేనప్పుడు ఇలాగే నాటకాలు ఆడుతూ ఉంటాడు. అవును బావా అమ్మా చూసావే గది మొత్తం దోమలున్నాయే ఏంటిది? నీ మీద దోమ వాలిందంట పుల్లరాజు నా మీద దోమలటం ఏంటి? ఈ గదిలో అసలు దోమలు ఎక్కడ ఉన్నాయి? అయ్యో ఇందాకే కదా మా నాన్న కాళ్ళ మీద దోమ వాలిందని ఆయన ఏలి ఇరిసేసావో అయ్య బాబోయ్, నేను వేలు ఇరిసేసిన సంగతి తెలిసిపోయింది ఏట్రా? తెలిసినట్టుంది బావా, అందుకే నాటకం ఆడుతున్నారు తల్లి కూతుర్లు. ఏంద్ర భూతం అవుతుంది? అవునమ్మా దోమ చచ్చిపోయింది ఇక్కడ సూపర్ అత్తయ్య. సూపర్ అత్తయ్య, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇద్దరికి ఇలాగే చేయాలి సచ్చినోళ్ళు ఆ పుల్లరాజు గడి ఈపు మీద దోమ ఉందే అయ్య బాబోయ్, నా వీపు మీద దోమ లేదు. ఆచిచు, ఉందమ్మా. సొక్కలు దొరిందేమో ఏం చూస్తావు? నా దగ్గర ఏం లేదు. లేదు, లేదు, లేదు. లేదు, లేదు, దోమ లేదు, దోమ లేదు. అబ్బా, అబ్బా, అబ్బో, అబ్బో, అబ్బా, అబ్బో, వదలొద్దయ్యా. అబ్బో, అబ్బో, అబ్బా, అబ్బా, అబ్బో, 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 చిట్టమ్మా, కోటిగాడి చుట్టూ దోమలు తిరుగుతున్నాయి. అదిగో అక్కడ, అదిగో అక్కడ. అదిగో అక్కడక్కడ, ముందు, ముందు. తిరిగిపోయిందన్నా. అమ్మో, బుద్ధిగాడి తిని దోమ పేరు చెప్పాం. అదే దోమ పేరు చెప్పి మమ్మల్ని సాగు కొట్టబాకండి. మీ అమ్మ చేతిలో దోమలాగా నలిగిపోతున్నాం. ఒరే కోటి పదరా, ఇంటికి వెళ్ళి అమృతాంజనం రాసుకుందాం. అమ్మా, అమ్మో, అమ్మో, అబ్బా, ఏయ్, దోమ దోమ, ఏయ్, దోమ. అమ్మో. ఎదవ సచ్చినోళ్ళు ఇంకోసారి మా నాన్న జోలికొచ్చారో కాళ్ళు ఎరిసేస్తాను అమ్మ సిట్టి, నాన్నా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పని గాని వంట పని గాని ఏడు చేయొద్దు ఎందుకక్క? కట్నం విలువ తెలిసిన కాంతమ్మత్తకి కోడలు విలువ కూడా తెలియాలి కదా అందుకనే ఈ రోజు నుంచి నువ్వు వంట చేయక్కర్లేదు నీ బదులుగా అన్ని పనులు నేనే చేస్తున్నాను నేనుండగా నీకెందుకక్క శ్రమ? అయ్యో అసలు నీకు విషయం అర్థం కావట్లేదమ్మా అసలు మన ప్లాన్ ఏంటంటే
అది మన ప్లాన్. ప్లాన్ చాలా బాగుందక్క.